యూకే వీసా ఇవ్వకపోవడంతో షాక్ తిన్న సల్మాన్ ఖాన్ ఆ తర్వాత కాళ్ళ ఏళ్ల పడి తెచ్చుకున్నాడు. కేసులు కొని తెచ్చుకున్న సల్మాన్ కత్రినా కైఫ్ ఎఫ్ఐఆర్తో కంగు తిన్నాడంట. సల్మాన్ ఈ మధ్య ఏమేం చేశాడో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. సల్మాన్ పరువు జారినట్లే జారి నిలబడినట్టుందిగా. పరువు ఏం జారలేదు దాదా. యూకే ఎంబసీ అంతా ఫార్మాలిటీ ప్రకారమే చేసింది. నీ లైనే రాంగ్ అని ఒప్పుకున్నావన్నమాట. 2 కేసులు ఉన్నందుకే నీకు వీసా రాలేదంటగా రాజ్యా. అందులో కొంత వాస్తవం ఉన్నా నా ఇన్వాల్వ్మెంట్ లేదని నేను సర్ది చెప్పాను. నువ్వు మాకు హీరోగానే వాళ్ళకు అనుకుంటున్నావా ఏందే? సర్దన్నం సర్ది చెప్పింది చాలులే బాసు. యూకే అథారిటీస్ ఎక్కువగా వన్యప్రాణుల వేట కేసు గురించే ఎక్కువ అడిగారు. అయితే కేసు గురించి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. సో దాంతో రిజెక్ట్ చేశారు అంతే. మరి రెండోసారి ఎట్టా వెళ్ళేవేందే? కాళ్ళ ఏళ్ళ పడ్డావని బాలీవుడ్ టాకు. నా పాపులారిటీ గురించి నీకు తెలుసు కదా దాదా. నేను ఎంత జెంటిల్మెన్నో నేను స్పెషల్గా చెప్పాలా? నువ్వు జెంటిల్మెన్వే, భలే వస్తావు బాసు. ఏ విషయంలో జెంటిల్మెన్వే? తాగి గుద్దేసిపోయిన మ్యాటర్లోనా? ఇది నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఇదే కదా నీతో వచ్చిన సావా. నువ్వు చేసే వాటిలో ఏది నీ ప్రమేయం ఉండదంటావు. ఇట్టా చేస్తేనే అందరికి నువ్వు హ్యాండ్ ఇస్తే నీ కత్తిరినే హ్యాండ్ ఇచ్చిందిగా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు దాదా? గతంలో చేసిన వాటిని ఇప్పుడు పట్టించుకోవడం వేస్ట్. నేను నీ గురించి అడగడం లేదు, కత్రినా గురించి చెప్తున్నాను సాయనే. కత్తి గురించి నేను పట్టించుకోవట్లేదు దాదా. నో కామెంట్స్ ప్లీజ్. నువ్వు పట్టించుకోవడం లేదా లేకపోతే ఆమె నిన్ను పట్టించుకోవడం లేదా? నా రేంజ్ నీకు చెప్పక్కర్లేదు. ఇలాంటి హీరోయిన్స్ను ఎంతోమందిని పాపులర్ని చేశాను కాబట్టి నాకు ఇది చాలా చిన్న విషయం. రణబీర్ యూత్ అనుకుందా ఏందే? ఏకంగా చిన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకుని మరీ తిరుగుతుంది. ఆమె గురించి నేను మాట్లాడడం బాగోదు. నేను ఇలాంటి విషయాల్లో చాలా సిన్సియర్గా ఉంటాను. వదిలేస్తే ఇక పట్టించుకోను. ఏక్తా టైగర్కి ముందు అట్టానే అన్నావు, తర్వాత సినిమా చేసావుగా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అంతకు మించి ఏమీ లేదు. ఈసారి కత్రినా బొమ్మలు చూశాక ఆ ఫ్రెండ్షిప్ను కూడా వద్దనుకున్నావంటగా. ఇంక పోయిరా. నేను కూడా డ్యాన్స్ సూపర్గా చేస్తానంటుంది ప్రియాంక చోప్రా. ఇక షారుఖ్కి ఇంక మధ్య ఏమీ లేదనే అడగకుండానే చేస్తుంది. ఈ మాల్ మసాలా వ్యవహారం ఏందో చూద్దాం రండి. పింకీ బేబీ జంజీర్ పాటలో ఎరగదీసావుగా. థ్యాంక్ యూ దాదా. నాకు కూడా ఇలాంటి మా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అంతేనా లేకపోతే కరీనా కత్రినా లాగా స్పెషల్ సాంగ్స్ లో రెచ్చిపోదామని కోరిక తీర్చుకున్నావా?
నో, అదేం లేదు దాదా. డైరెక్టరే నన్ను ఈ సాంగ్ చేయమని ఫోర్స్ చేశాడు. నువ్వు కహానీలు చెప్తే వినడానికే నేనేమి షారుఖ్ ఖాన్ కాదు బేబీ, దాదానే. ఎందుకు దాదా అలా అంటావు? దర్శకుడు చాలా ఇంట్రెస్ట్తో ఈ సాంగ్ చేయించాడు తెలుసా? నువ్వు రామ్ చరణ్తో సమానంగా ఓ సాంగ్ ఉండాలని పట్టుబట్టావంటగా. ఈ మాత్రం లీక్ కావనుకున్నావా ఏంది? హీరో హీరోనే, హీరోయిన్ హీరోయినే బేబీ, గుర్తుపెట్టుకో. హో, అవన్నీ రూమర్స్. నేనెప్పుడు అలా అడగలేదు, అడగను కూడా. 50 మంది డాన్సర్లు కూడా ఉండాలని పట్టుబట్టావంట. అది నీ ఓపెనింగ్ సాంగ్ అని కూడా లీక్ అయిందిలే. ఓకే, బాలీవుడ్లో అయితే ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. నాకు షారుఖ్ ఏదో ఉందని కూడా చాలా మంది అంటుంటారు. అంటే ఏమీ లేదా? అడగకుండానే చెప్తున్నావో ఏంది కదా? బాద్షాకి కూడా నీ వ్యవహారం బాగా నచ్చిందనే ఇండస్ట్రీ కూడా వస్తున్నా. ఓకే, మధ్యలో బాద్షా ప్రస్తావన మళ్ళీ ఎందుకులే కానీ దాదా, ఏదో ఒక లింక్ కలపందే ఊరుకోవద్దు యార్. నువ్వు బాద్షాని బుట్టలో వేసేమో కానీ నేను మాత్రం పడను బేబీ. నిన్నేం బుట్టలో వేయను, కానీ మా విషయానికి వస్తే మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ మాది కొనసాగుతూనే ఉంది. కొనసాగుతుందని మొన్న ట్విట్టర్ చూస్తేనే తెలిసింది. ఇద్దరు క్లోజ్గా కూర్చున్న ఫోటో చూపించాడులే. ఇలాంటివన్నీ కామన్ దాదా. నాకు ఇప్పుడు ఎవ్వరితో కూడా అఫైర్ లేదు, అది మాత్రం క్లియర్. అంతేనా, లేక నిన్నెవరూ పట్టించుకోవడం లేదా? నీ సినిమా కబుర్లో నాకెందుకు గన్యా? ఇంక పోయిరా బేబీ. ఇదే ఇవాళ పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.